నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో నెక్స్ట్ 3 months వచ్చే 3 నెలలు మీ లైఫ్లో ఎలా ఉండబోతున్నాయో మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 3 పాల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2, పైల్ నెంబర్ 3. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 3 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా ఉంటుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 3 కార్డ్స్ మాకు చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 3 కార్డ్స్ పైల్ రీడింగ్ కూడా చూసి ఎనర్జీస్ని మీరు క్లెయిమ్ చేయొచ్చు. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అసలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం నెక్స్ట్ 3 months మీకు ఎలా ఉండబోతున్నాయో. పైల్ నెంబర్ 1 వాళ్ళకి నెక్స్ట్ 3 months ఎలా ఉండబోతుంది. మనం ఇప్పుడు ఒక సెంటర్ కార్డ్ తీసుకుందాం సో దట్ మనకి తెలుస్తుంది ఈ 3 months ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి నెక్స్ట్ 3 months ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం. 1 single కార్డ్ సో దట్ ఎనర్జీ ఎలా ఉంటుంది అనేది. హర్మిట్. సో ఈ నెక్స్ట్ 3 months ఏంటంటే ఇప్పుడు వరకు లైఫ్ చాలా హడావిడిగా చాలా ఫాస్ట్ పేస్లో వెళ్ళిపోతుంది. అంటే నెక్స్ట్ 3 months మీరు ఒక అడుగు వెనక్కేసి ఆలోచించుకొని బాగా రీఅనలైజ్ చేసుకొని ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగాలి, నేను ఎలా ఉన్నాను, నేను ఎలా ఉంటే బాగుంటుంది, నేను ఎలా నెక్స్ట్ స్టెప్స్ తీసుకోవాలి, నా లైఫ్ ఎట్లా వెళ్తుంది, నేను ఎట్లున్నాను, నా చుట్టుపక్కల ఎలా ఉన్నాయి, నేను ఎవరితో అయితే డీల్ చేస్తున్నానో వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు. సో ఇలా మాదిరా చూడండి, ఈయన ఒక మెడిటేటివ్ స్టేజ్లో ఉన్నారు. సో ఈ హడావిడి గందరగోళం లైఫ్ నుంచి కొంచెం ఒక స్టెప్ వెనక్కేసి ప్రశాంతంగా మీకేం కావాలి, మీ లైఫ్ ఎలా ఉండాలి అని మీరు ప్లాన్ చేసుకోబోతున్నారు అనమాట. ఇక్కడ రిట్రీట్ అండ్ రీఛార్జ్ అని ఉంది. సో ఎప్పుడైతే మీరు మీ గురించి ఆలోచిస్తుంటారో మీకు తెలుస్తుంది మీకు ఏం కావాలి, మీరు ఎలా ఉంటే మీ లైఫ్ ఇంకా బాగుంటుందని చెప్పి. సో మీరు బౌన్స్ బ్యాక్ అవ్వబోతున్నారనమాట. కొంతమంది అయితే థెరపీస్కి కూడా వెళ్ళొచ్చు. లైక్ అంటే ఇప్పుడు మనము హెల్త్ పైన చాలా కాన్షియస్ అయ్యి నా హెల్త్ నేను ఇలాంటి లైఫ్ స్టైల్లో ఉన్నదాని వల్ల స్పాయిల్ అవుతుంది, సో హ్యావ్ టు గెట్ బ్యాక్ మై హెల్త్ అనుకున్నప్పుడు కొంతమంది కొన్ని ఆశ్రమాలకు వెళ్ళి లైక్ అంటే వాళ్ళు ఇచ్చే ప్రాణిక్ హీలింగ్ వల్ల లేకపోతే ప్రాణిక్ ఫుడ్ వల్ల లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యి సో ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అలా మాదిర పునరాలోచించుకొని మళ్ళీ మిమ్మల్ని మీరు బాగా చార్జ్ చేసుకొని బౌన్స్ బ్యాక్ అవ్వబోతున్నారు అనమాట. బ్యూటిఫుల్ ఎనర్జీస్ అంటే కామ్గా, కూల్గా, మోటివేటెడ్గా ఉంటారనమాట. ప్రశాంతంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటారు. ఇన్నర్ పీస్ లోపల నుంచి ఆ ఎవల్యూషన్ అనేది వస్తుంది. లోపల నుంచి సంతోషం, లోపల నుంచి మార్పు, లోపల నుంచి మనకేదో అనిపిస్తుంటుంది కదా దట్ యూనో ఇలా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంటుంది, లోపల మనకు తెలుస్తుంటుంది అన్నీ. కానీ మనం బయటకు వచ్చేటప్పటికే మన చుట్టుపక్కల వాళ్ళ కోసమో లేకపోతే మనం ఉంటున్న పరిస్థితుల వల్లనో మనం అలా ఉండలేకపోతాం. కానీ వచ్చే 3 నెలలు మీకు నచ్చినట్లు మీరు ఉండగలుగుతారనమాట. ఆ కామ్, కూల్, స్టేబుల్ ఫేజ్లోకి రాబోతున్నారు. ఒక మెడిటేషన్ లాగా ఆ మెడిటేటివ్ ఫేజ్లో ఉంటున్నారనమాట. బ్యూటిఫుల్. ఇప్పుడు మనం చూద్దాం మీరు అసలుకి ఏం చూడట్లేదు. లైక్ అంటే వచ్చే 3 నెలల్లో ఇది జరగబోతోంది కానీ మీరు ఇప్పుడు అది మీకు తెలియట్లేదు అనమాట, మీరు గమనించుకోవడం లేదు. అలా మీ లైఫ్లో నెక్స్ట్ 3 monthsలో వాట్ ఆర్ యూ దట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ, మీరు అది ఇప్పుడు గ్రహించలేకపోతున్నారు. ఏంటి అది ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ 3 months పైల్ నెంబర్ 1 వాళ్ళకి వాళ్ళు చాలా ఫాస్ట్, బ్యూటిఫుల్, ఇండిపెండెన్స్. అందుకనే మీరు ఈ మెడిటేటివ్ స్టేజ్లోకి వస్తున్నారు. ఇప్పుడు వరకు ఎవరో చెప్పినట్లు వినాల్సిన పరిస్థితుల్లో ఉన్నా లేకపోతే ఎవరికో నచ్చినట్లు మీరు బతకాల్సిన స్థితిలో ఉన్నా కానీ ఇప్పుడు మీకేంటంటే మీ ఇండిపెండెన్స్ వస్తుంది. పిల్లికి ఆ నేచర్ ఉంటుంది తెలుసా, అది ఎవరి మాట వినదు, దానికి నచ్చింది వచ్చేసి దాని టైం అనేది చాలా ఇంపార్టెంట్. నచ్చితే ఎవరితోన్నా ఆడుకుంటుంది, నచ్చితే ఎవరితోన్నా ఉంటుంది, లేకపోతే మూలకెళ్ళి దాని ప్రైవసీ దానికి చాలా ఇంపార్టెంట్. సో అట్లా మీ ప్రైవసీ కోసం మీరేంటంటే చాలా ఇండిపెండెంట్గా ఉండబోతున్నారనమాట. నెక్స్ట్ 3 months మీరు ఇండిపెండెంట్గా మారబోతున్నారు. అది మీరు ఇంకా గమనించట్లేదు, ఆ మార్పు మీకు తెలుస్తుంది. క్రియేటివ్ ఇంజెన్యూనిటీ
సో మీరు చాలా క్రియేటివ్గా ఆబ్వియస్గా కదా, మనం కామ్గా ఉన్నప్పుడు, పీస్ఫుల్గా ఉన్నప్పుడు మనకు చాలా మంచి మంచి థాట్స్ వస్తుంది. సో ఈ మంచి మంచి థాట్స్ వల్ల మీ లోపల నుంచి వస్తున్న ఆ చేంజెస్ కావచ్చు, ఈ థాట్స్ కావచ్చు, మేనిఫెస్ట్ అవుతున్నాయి అన్నమాట. సో మీకు తెలియకుండానే మీరు అనుకునే వాటిని మీరు మేనిఫెస్ట్ చేసుకోగలుగుతారు చాలా ఈజీగా. ఎందుకంటే మైండ్ కామ్గా ఉంది, మైండ్, బాడీ, సోల్ అనేది ఒక అలైన్మెంట్లోకి వస్తున్నాయి. సో మీ ఆలోచనలు కూడా మారుతున్నాయి. ఆలోచనలు ప్రోగ్రెసివ్గా అంటే బెటర్ చేంజెస్ కోసం వెళ్తున్నాయి కాబట్టి చాలా క్రియేటివ్గా మీరు థాట్స్ కూడా వస్తుంది. మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. బ్యూటిఫుల్. సో మీ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుందన్నమాట. సో కాన్ఫిడెన్స్ పెరిగి మీరు అనుకున్నట్లు మీరు చేసుకోగలుగుతారు. ఇప్పుడు నెక్స్ట్ 3 monthsలో మీరు తెలుసో తెలియకనో ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారు అంటే, ఇవి మీరు కావాలని కోరుకొని మేనిఫెస్ట్ చేసేటివి కొన్ని ఉంటాయి, కొన్ని మీకు తెలియకుండానే మేనిఫెస్ట్ అయిపోతున్నాయి అన్నమాట. ఇక్కడ మనకి అనుకున్నాం కదా. సో అలాంటివి ఏంటో చూద్దాం. ఫైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం. ఓకే, క్రౌన్, బ్రెడ్. సో మీకు సంఘంలో గౌరవం పెరగబోతుందన్నమాట, రెస్పెక్ట్ పెరుగుతుంది. మీకంటూ మీకు ఒక కిరీటం వస్తుంది. కిరీటం ఎప్పుడు వస్తుంది ఎవరికైనా కానీ, ఏదైనా సాధించినప్పుడు, ఇతరులు చేయలేనిది మనం ఏదైనా చేసి మనం వాళ్ళకన్నా డిఫరెంట్గా ఉన్నప్పుడు, లేకపోతే మీరు ఒక లీడర్ పొజిషన్లో ఉన్నప్పుడు, మీ హోదా పెరిగినప్పుడు. సో మీకు అట్లా ఏంటంటే హోదా పెరుగుతుంది, రెస్పెక్ట్ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, మీకంటూ మీకు ఒక ఐడెంటిటీ వస్తుంది. ఇక్కడ బ్రెడ్ వచ్చింది. సో పీరియడ్ ఆఫ్ ప్రాస్పెరిటీ అండ్ అబెండెన్స్. బ్యూటిఫుల్. అదృష్టం. ఆ అదృష్టం ఏంటంటే మీకు అబెండెన్స్ని తీసుకొని వస్తుంది, ప్రాస్పెరిటీని తీసుకొని వస్తుంది అనమాట. సో లైఫ్లో ఎదగబోతున్నారు. అండ్ ఈ అబెండెన్స్ ఏదైతే మీకు వస్తుందో అది మీకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. బ్యూటిఫుల్. ఇంకేం వస్తున్నాయి చూద్దాం. డైమండ్. యూ విల్ బీ రిసీవింగ్ ఆర్ గివింగ్ ఎ ప్రిషియస్ గిఫ్ట్. మీకు ఎవరో ప్రిషియస్ గిఫ్ట్ ఇవ్వడమో లేకపోతే మీరు ఎవరికో ప్రిషియస్ గిఫ్ట్ ఇవ్వడమో జరుగుతుంది. అండ్ ఫైనల్గా ఇంకొక కార్డ్ తీసుకుందాం. ఓకే, ఇంకొక 2 cards వచ్చినాయి. ఇట్స్ ఓకే. గుడ్ ఫార్చ్యూన్. ఇక్కడ ప్రాస్పెరిటీ, అబెండెన్స్ కాబట్టి ఆబ్వియస్గా ఫార్చ్యూన్ కూడా, మీ ఫార్చ్యూన్ మారబోతుంది అనమాట. సో మీ ఫేట్ మారుతుంది, మీ డెస్టినీ మారుతుంది. సమ్వన్ న్యూ ఈజ్ ఎంటరింగ్ యువర్ లైఫ్. నాకు ఇక్కడ ఎందుకో డైమండ్ చూసినప్పుడే నాకు అనిపించింది కొంతమందికి ఏమన్నా మ్యారేజెస్ అవుతాయి. ఎందుకంటే ఎంగేజ్మెంట్స్లో డైమండ్ రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం కానీ, డైమండ్ జ్యువెలరీ ఆఫర్ చేయడం కానీ, డైమండ్స్ మనకి ఎస్పెషల్లీ మన మ్యారేజ్తో రిలేట్ అయి ఉంటాయి కదా. సో సమ్వన్ న్యూ ఈజ్ ఎంటరింగ్ యువర్ లైఫ్. పెళ్ళి కాకపోతే ఎవరన్నా పెళ్ళి ఇట్లా ఎదురు చూస్తుంటే మీకైతే పెళ్ళి అవుతుంది. ఎవరో కొత్త పర్సన్ మీ లైఫ్లోకి యాడ్ అవుతున్నారు. అది పెళ్లి రూపంలో అయినా అవ్వచ్చు, పిల్లల రూపంలో అయినా అవ్వచ్చు, సమ్వన్ స్పెషల్ ఆర్ మంచి ఫ్రెండ్ రూపంలో ఎవరో కొత్తగా అయితే మీ లైఫ్లోకి వస్తున్నారు. బ్యూటిఫుల్. ఇది మీరు మేనిఫెస్ట్ చేసి ఉండొచ్చు, ఇలా నాకు కావాలి, ఇలా నాకు రావాలి అని. లేదు, మీరు అనుకోకుండానే యూనివర్స్ మీకు ఇవి మేనిఫెస్ట్ అయ్యేలాగా చేస్తుంది అన్నమాట. సో మనం టారో ద్వారా చూద్దాం మనకి ఇంకా ఏం మెసేజెస్ వస్తాయి అని చెప్పి. ఫైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? నెక్స్ట్ 3 months వీళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ 3 months ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి ఎలా ఉండబోతుంది? చాలా కామ్, కూల్, సూదింగ్ పర్సనాలిటీ. లైక్ అంటే ఇక్కడికి క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది. చాలా ఓపిక పెరగబోతుంది. నిదానంగా ఆలోచిస్తారు దేని గురించి అయినా కానీ. ఎమోషన్స్ని మంచిగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. లైక్ అంటే భూమాత లాగా ఆ శక్తి వస్తుంది అన్నమాట. దేన్నైనా కానీ భరించి డైజెస్ట్ చేసుకొని తర్వాత రెస్పాండ్ అవుతారనమాట. కాబట్టి చాలా కూల్, పీస్ఫుల్. ఇక్కడ కార్డ్స్ అన్నీ చూడండి ఎంత కామింగ్గా, కూల్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. సో లైఫ్ అట్లా బ్యూటిఫుల్గా మారబోతోంది. నెక్స్ట్ 3 months
ఇక్కడ ఫార్చ్యూన్, గుడ్ ఫార్చ్యూన్, ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. ఖచ్చితంగా మీ ఫేట్, మీ డెస్టినీ, మీ ఫార్చ్యూన్ మారబోతున్నాయి అన్నమాట. మీరు హ్యాపీ టైమ్స్ వస్తున్నాయి. ఇది ఎందుకు వస్తుంది అంటే మీరు తెలియకుండానే ఏదో దెబ్బతిన్నారు. సో ఈ దెబ్బ మీకు ఒక పెద్ద షాక్ లాగా తగిలింది. ఈ షాక్ ఏమైందంటే సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అంటారు కదా, మిమ్మల్ని మీరు ఏదో తెలుసుకోవాలని, లేదు ఇలాంటివి నాకెందుకు జరుగుతున్నాయి అని ఈ ఆలోచనల నుంచి వస్తున్న మార్పులు అన్నమాట ఇవి. ఏదైనా కానీ మార్పు మంచికే. ఈ మార్పు అయితే మీకు చాలా మంచి గ్రోత్ని, హ్యాపీనెస్ని, ఆ కంటెంట్మెంట్ అంటాం కదా, సంతృప్తిని తీసుకొని వచ్చి పెడుతుంది. మీకు కిరీటాన్ని తీసుకొని వచ్చి పెడుతుంది, వజ్రాలు, లైక్ అంటే మీకు ఎవరో ఆ ప్రెషియస్ గిఫ్ట్ ఇవ్వడమో మీరు ఇవ్వడమో జరుగుతుంది. అక్కడ పీరియడ్ ఆఫ్ ప్రాస్పెరిటీ అండ్ అబండెన్స్ అంటున్నారు, గుడ్ ఫార్చ్యూన్ అంటున్నారు, ఎవరో సమ్వన్ న్యూ ఈజ్ ఎంటరింగ్ ఇన్ యువర్ లైఫ్ అంటున్నారు. సో మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఇండిపెండెన్స్ వస్తుంది, బ్యూటిఫుల్గా లైఫ్ టర్న్ అవుతుంది. నెక్స్ట్ 3 months అయితే పైల్ నెంబర్ 1కి సూపర్ గుడ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు కానీ నా రీడింగ్ నచ్చితే మీరేం చేయాలి? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2, ఎవరైతే కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం మనం నెక్స్ట్ 3 months మీ ఎనర్జీస్ ఎలా ఉంటాయి అనేది. సో పైల్ నెంబర్ 2 వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉంటాయి నెక్స్ట్ 3 months. నెక్స్ట్ 3 months పైల్ నెంబర్ 2 వాళ్ళు. ఓకే, స్టార్ యాన్సిస్టర్ అంట. ఫాలో ద వాయిస్ ఆఫ్ యువర్ సోల్. మీరు మీ లోపల నుంచి మీకు ఏదైతే అనిపిస్తుందో దాన్ని చేస్తారంట. ఇంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి కార్డ్ అసలుకి. కూల్గా, లైక్ అంటే మీ ట్రూ సెల్ఫ్లో మీరు ఉంటారనమాట. మీకేమనిపిస్తుంది, మీరేం చేయాలనుకుంటున్నారు, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, మీకు ఏం చేయాలనిపిస్తే మీరు అలా చేస్తారనమాట. మీ ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవుతుంది. సో మీ గట్ ఫీలింగ్ ఏదైతే చెప్తుందో మీరు దాన్ని ప్రాసెస్ చేస్తారనమాట. సో మీ వాయిస్కి కూడా స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట. ఇక్కడ మీరు మీ సోల్ మాట వినడమే కాకుండా దాన్ని ఆచరణలో పెట్టి తద్వారా మంచి ఫలితాన్ని పొందబోతున్నారు. బ్యూటిఫుల్. మనం ఇప్పుడు చూద్దాము, వాట్ ఆర్ యూ నాట్ ఏబుల్ టు సీ దట్ ఈస్ కమింగ్ టువర్డ్స్ యూ. మీ వైపు ఏదైతే వస్తుందో మీరు అది ఇప్పుడు గ్రహించలేకపోతున్నారు. అది ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళు ఏం గ్రహించట్లేదు, వాళ్ళ వైపు వస్తున్నటివి వాళ్ళు ఏం గ్రహించట్లేదు. పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం. సో వాట్ ఆర్ దే నాట్ ఎక్స్పెక్టింగ్ that is coming towards them. So what are they not able to see? ఏం చూడలేకపోతున్నారు. వాళ్ళ వైపు వస్తుంది కానీ వాళ్ళు అది ఇప్పుడే చూడలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు. ఓకే, ఇంకా కొన్ని కార్డ్స్ తీసుకొని నేను ఫైనల్గా చెప్తాను మీకు. ఓకే, సో సాటిస్ఫాక్షన్, సేఫ్టీ, ఆ భద్రత వస్తుంది. ఏ విధంగా అయినా కానీ నాకు లైఫ్ ఇలా ఉండాలి అని మీరు కోరుకుంటున్నారు కదా. సో ఆ సేఫ్టీ అనేది మీకు వస్తుంది, మీకు ఆ ప్రొటెక్షన్ లభిస్తుంది. సాటిస్ఫాక్షన్, అమ్మయ్యా నేను చేయాలనుకున్నటివి నేను చేయగలుగుతున్నాను, నేను నాలాగా జీవించగలుగుతున్నాను, నేను అనుకున్నటివి నేను అనుకున్నట్లు నేను ఆచరణలో పెట్టగలుగుతున్నాను, నేను అనుకున్నటివి నేను చేస్తున్నప్పుడు నాకు వస్తున్న లోపల నుంచి ఆ సాటిస్ఫాక్షన్, నేను ఫీల్ అవుతున్న ఆ సేఫ్టీ. సో మీకు అవే వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ టర్టాయిస్ ఉంది, అది భూమిపైన ఉండగలుగుతుంది, నీళ్ళల్లో కూడా ఉండగలుగుతుంది. కానీ భూమిపైన ఉన్నప్పుడు చాలా నెమ్మదిగా వెళ్ళగలుగుతుంది, అదే నీళ్ళల్లో ఉంటే చాలా ఫాస్ట్గా ఈదగలుగుతుంది. అండ్ దానికి లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ. సో నిలకడగా, నిదానంగా, ఎక్కడైతే మనకి అనుకూలంగా ఉంటుందో అక్కడ మనం వెళ్ళాల్సిన వేగంతో వెళ్తూ చాలా సుదీర్ఘమైన ప్రయాణం చేయబోతున్నారనమాట మీరు. సో ఈ సుదీర్ఘమైన ప్రయాణానికి ఈ 3 నెలలు మిమ్మల్ని మీరు ట్యూన్ చేసుకునేదానికి వాడుకుంటారు.
దీంతో పాటు మీకు దక్కాల్సిన సేఫ్టీ ప్రొటెక్షన్ దక్కుతుందన్నమాట. సో ఇప్పుడు వరకు ఎవరన్నా దిష్టి దోషాలతో బాధపడుతున్నా కానీ వాటి నుంచి అన్నిటి నుంచి మీకు ఆ ప్రొటెక్షన్ వస్తుంది. కాబట్టి మీరు చాలా చాలా లక్కీ పీపుల్. సో నెక్స్ట్ 3 monthsలో మీరు ఏం మేనిఫెస్ట్ చేయబోతున్నారు, లేదు అనుకోకుండా మీకోసం అవి మేనిఫెస్ట్ అవుతున్నాయి. మనం ఇప్పుడు చూద్దాం. ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి నెక్స్ట్ 3 monthsలో ఏం మేనిఫెస్ట్ అవుతున్నాయి, లేదు వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఓకే, బ్యూటిఫుల్. ఇంకొకటి చూద్దాం. ఓకే, సో ఇక్కడ బర్త్ ఆర్ కన్సెప్షన్ ఆఫ్ ఎ చైల్డ్ ఆర్ ఎంటర్ప్రైజ్ అని ఉంది. సో లిటరల్గా కొంతమందికి పిల్లలు పుట్టబోతున్నారు, లేదు ఒక బిజినెస్ ఐడియా కానీ ఆంటర్ప్రెన్యూర్ లాగా, అంటే మీరు ఏదో ఒక క్రియేటివ్ థాట్ ఒకటి వస్తుంది, దాన్ని మీరు డెవలప్ చేయబోతున్నారు అనమాట. ఇక్కడ ఎదుగుదల ఉంది. దాంతోపాటి మనీ ఆర్ ప్రాపర్టీ త్రూ అన్ ఇన్హెరిటెన్స్, విన్నింగ్ ఆర్ విన్ఫాల్. సో మీకు డబ్బులు రాబోతున్నాయి. పూర్వీకుల నుంచి వస్తున్న ఆస్తి రూపంలో అయినా రావచ్చు, మీరు ఏదో లాటరీ గెలవడమో, లేకపోతే మీరు పెడుతున్న మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్స్లో కావచ్చు, దాంట్లో మీకు ఎక్కువ గ్రోత్ రావడం, ఎక్కువ డబ్బులు రావడం, మీకు ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి. సో ఇక్కడ డోర్ వచ్చింది కాబట్టి ఆ తలుపులు తెరుచుకుంటున్నాయి. ఇప్పుడు వరకు తెరుచుకోలేదు, ఇప్పుడు వరకు నాకు కష్టంగా ఉంది, నాకు ఏదో ఒక దారి కనిపిస్తే బాగుండు అనుకున్నారు కదా. సో ఆ తలుపులు ఇప్పుడు తెరుచుకుంటున్నాయి అనమాట. నెక్స్ట్ 3 monthsలో మీరు అనుకున్నట్లు మీకు ఇది వరకు ఏదైనా కష్టంగా అనిపిస్తే ఆ కష్టాలు తీరుతున్నాయి అనమాట. మీకు దారి కనిపిస్తుంది. సో డోర్స్ ఆర్ ఓపెనింగ్ ఫర్ యూ. డోర్స్ ఓపెన్ అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సక్సెస్ అష్యూర్డ్ విత్ గుడ్ ప్లాన్స్ అండ్ హార్డ్ వర్క్. మీరు ఏదైతే కష్టం చేసినారో, మీరు దేంట్లో అయితే మీ శ్రమ పెట్టినారో, మీకు దానికి తగిన ఫలితం వస్తుంది అనమాట. సక్సెస్ వస్తుంది. బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్. మనం ఇప్పుడు కొన్ని టారో మెసేజెస్ చూద్దాం. టారో ఏం చెప్తుందో చూద్దాం. ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి నెక్స్ట్ 3 monthsలో వీళ్ళకి ఏం రాబోతున్నాయి, లేకపోతే లైఫ్ ఎలా ఉండబోతుంది. నెక్స్ట్ 3 months ఫర్ ఫైల్ నెంబర్ 2. నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది సెంటర్ కార్డ్. ఈ కళ్ళు ఎంతసేపు అయినా కానీ మనం అలానే చూస్తూ ఉండొచ్చు. మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఈ కార్డ్ పెట్టుకొని కూడా మీరు మెడిటేషన్ చేయొచ్చు ఆ కళ్ళని చూస్తూ. ఆ కళ్ళల్లో ఎంత డెప్త్ ఉంది కదా. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరేం అసలు ఆలోచించిన అవసరం లేదు. మీరు ఏవో కళలు కంటున్నారు కదా, ఆ కళలు సాకారం అవబోతున్నాయి అనమాట. నెక్స్ట్ 3 monthsలో డ్రీమ్స్ కమింగ్ ట్రూ. చాలా కష్టపడి నింటారు, మీ టైం ఇన్వెస్ట్ చేసి నింటారు, ఎనర్జీ ఇన్వెస్ట్ చేసి నింటారు, మనీ ఇన్వెస్ట్ చేసి నింటారు. ఓకే, దీనిపైన సో మీకు హ్యాపీనెస్ అనేది ఇప్పుడు వస్తుంది. ఓకే, బ్యూటిఫుల్ కార్డ్స్ వచ్చినాయి చూడండి. న్యూ ఆపర్చునిటీస్, న్యూ జాబ్స్, న్యూ గ్రోత్ చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. ఇది ఏదైతే వస్తుందో దీనివల్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు వరకు మీకు ఇంటర్నల్గా కావచ్చు, ఎక్స్టర్నల్ కావచ్చు, ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ ఉంటే మీరు దీనిపైన తపన పడి నింటారు. మీరు దీనికోసం చాలా ఫైట్ చేసి నింటారు. మీరు ఇది కావాలి అని కోరుకొని నింటారు. మీకు ఇది ఎలా వెళ్ళాలి, ఎలా సాధించుకోవాలనేది క్లారిటీ లేకుండా తెలిసి నిండదు. కానీ ఇప్పుడు తెలుస్తుంది. మీకు ఆ న్యూ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఏస్ ఆఫ్ సోర్స్ వచ్చింది. సో న్యూ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, న్యూ బిగినింగ్స్ ఉన్నాయన్నమాట. అది 8 of Wands అంటే చాలా ఫాస్ట్గా వస్తుంది. మీరు 888 అబండెన్స్ క్రియేట్ అవుతుంది అనమాట. మీరు అలా నెంబర్స్ చూస్తే 888 88 ఇవి చూస్తున్నారు అంటే మీకు అవేంటంటే సూచనలు అనమాట. సైన్స్ ఫ్రమ్ ద యూనివర్స్ దట్ ఎస్ మీరు దేనికోసమైతే ఇప్పుడు వరకు ఓపిక్గా ఉండి దాని గురించి ఆలోచిస్తూ దాని గురించి తపన పడ్డారో అవి మీకు క్రియేట్ అవుతున్నాయి, అవి మీకు అవుతున్నాయి అని చెప్పి యూనివర్స్ మీకు సంకేతాలు పంపిస్తుంది. కొంతమందికి నైట్ టైమ్స్
ఆ చుక్కలు చూడడం, ఆకాశంని గేజింగ్ స్టార్స్ అంటారు కదా, చుక్కలను చూడడం చాలా ఇష్టం ఉంటుంది. సో మీకు ఆ దారి ఏర్పడుతుందన్నమాట. మీరు ఏవైతే కోరుకున్నారో, మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో, మీ అంబిషన్స్ ఏవైతే ఉన్నాయో, మీ విషెస్ ఏవైతే ఉన్నాయో అవి అయితే ఫుల్ఫిల్ అవుతున్నాయి అనమాట. మీకు ఆ ప్రొటెక్షన్ దక్కుతుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు, యాంగ్జైటీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదైతే క్లారిటీ లేకుండా ఉండిందో దాంట్లో అంతా క్లారిటీ వస్తుంది అనమాట నెక్స్ట్ 3 monthsలో. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పాయల్ 3, ఎవరైతే కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం నెక్స్ట్ 3 months పాయిల్ నెంబర్ 3 వాళ్ళకి ఎలా ఉండబోతుంది. మనం ఈ 3 monthsకి ఎనర్జీ చూద్దాం. ఫస్ట్ పాయిల్ నెంబర్ 3 వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి నెక్స్ట్ 3 months. బ్యూటిఫుల్. నెక్స్ట్ 3 months పాయిల్ నెంబర్ 3 వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి నెక్స్ట్ 3 months పాయిల్ నెంబర్ 3. ఓకే 2 cards వచ్చినాయి. మై మోస్ట్ ఫేవరెట్ కార్డ్, సన్, ఎర్త్ గార్డియన్. బ్యూటిఫుల్. కంగ్రాచులేషన్స్. ఈ 2 cards చూడండి, మీకు ఏమనిపిస్తుంది? థర్డ్ ఐ చక్ర యాక్టివేట్, గ్రీన్ కలర్ అంటే హార్ట్ చక్ర. సో ఏమన్నా బ్లాకేజెస్ ఉంటే అవి క్లియర్ అయిపోతున్నాయి. ఎంజాయ్ సక్సెస్ అండ్ హ్యాపీనెస్, స్టే రూటెడ్ అండ్ గ్రౌండెడ్. మీకు హ్యూజ్ సక్సెస్ రాబోతోంది. మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అంటారు కదా, సో ఆ సామెత మీ విషయంలో నిజమవబోతోంది. ఈ సక్సెస్ ఏదైతే వస్తుందో, ఈ హ్యాపీనెస్ ఏదైతే వస్తుందో, నజర్నా లాగే ఇది ఇలానే ఉండాలి అంటే మనం ఆ అహాన్ని, గర్వాన్ని తలకెక్కించుకోకూడదు. అందుకనే ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఎర్త్ గార్డియన్ వచ్చింది. స్టే రూటెడ్ అండ్ గ్రౌండెడ్. తెలుసుకోండి ఎక్కడి నుంచి వచ్చారో, ఎంత కష్టపడితే ఈ పొజిషన్కి వెళ్తున్నాము, ఎంత శ్రమిస్తే ఇది మనకు దక్కుతుంది, అది మర్చిపోకండి. ఇది దక్కింది కదా అని చెప్పి మనం ఏ జర్నీ అయితే చేసి వచ్చినామో దీన్ని అందుకోవడానికి దాన్ని మర్చిపోకండి. ఎవరైతే మనకి జర్నీలో హెల్ప్ చేశారో వాళ్ళని మర్చిపోకండి. ఆ గ్రాటిట్యూడ్ అనేది చూపించండి. ప్రశాంతంగా ఉండండి, పచ్చగా ఉండండి, హ్యాపీగా ఉండండి. గ్రీనరీ, నేచర్ని, యూనివర్స్ని, గాడ్ని, మీకు సహాయం చేసిన మనుషుల్ని మర్చిపోకండి. సో సన్ అంటేనే ఎనర్జీ, సెల్ఫ్. మీరు ఎదుగుతున్నారు, మీ లైఫ్ పర్పస్ ఏదో తెలుసుకోబోతున్నారు అనమాట. మీ క్రియేటివ్ ఎనర్జీస్ పెరగబోతున్నాయి. మీ మెయిన్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి తీరబోతున్నాయి నెక్స్ట్ 3 monthsలో. మీరు అథారిటీ పెరుగుతుంది, లైక్ మీ సోల్ ఎవాల్వ్ అవుతుంది, మీలో ధైర్యం వస్తుంది, ఇండివిజువాలిటీ పెరగబోతుంది. సో యాజ్ ఎ పర్సన్ మీరు ఎదుగుతున్నారు. ఎట్ ద సేమ్ టైం మీరు దేంట్లో ఏదైతే ఎదుగుదల కోరుకున్నారో దాంట్లో కూడా ఎదుగుతున్నారనమాట. తద్వారా మీకు ఆ సంతోషం దక్కుతుంది. మనం చేయాల్సింది ఏంటి? మనమైతే మన రూట్స్ని మర్చిపోకూడదు. అందుకనే గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. బ్యూటిఫుల్. ఇప్పుడు మనం చూద్దాం మీరు ఏది చూడలేకపోతున్నారు. ఇది మీ వైపు వస్తుంది కానీ మీరు యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ ఇట్. వాట్ ఈస్ దట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ? మీకు ఇది మీరు గమనించుకోవడం లేదో, లేకపోతే మీకు తెలియట్లేదు ఇప్పుడు ఇది జరుగుతుంది, ఇది నాలో ఈ చేంజెస్ వస్తున్నాయి, లేకపోతే నాకు ఇది అవుతుంది, మీకు తెలియట్లేదు. అది ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి బ్యూటిఫుల్ సక్సెస్. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ ఫర్ యూ. ఇక్కడ ఎంజాయ్ సక్సెస్, ఇక్కడ కూడా సక్సెస్ మీ వైపు వస్తుంది. మీరు ఇప్పుడు నిరాశ పడుతూ ఉంటే మీరు అస్సలు బాధపడకండి. మీరు ఆ లో ఫేజెస్లో ఉండకండి. మీరు చేసిన హార్డ్ వర్క్కి మీకు సక్సెస్ వస్తుంది, అది మీరు గమనించట్లేదు. సో సక్సెస్ మీరు సక్సెస్ పొందబోతున్నారు. కంగ్రాచులేషన్స్. హ్యాపీగా సక్సెస్ని ఎంజాయ్ చేయాలి, మంచిగా ఇంకా బాగా ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవి టూ మెనీ కార్డ్స్. సో మనం ఇంకొక సింగిల్ కార్డ్ తీసుకుందాం. సో ఉడత
ఉడత వచ్చి చెప్తుంది మీకు సక్సెస్ వచ్చిందని చెప్పి. ఇక్కడ నాకు ఉడతని చూస్తుంటే నాకు ఒక కథ గుర్తొస్తుంది. ఓకే, మనకి ఇంకొక కార్డ్ కూడా వచ్చింది, లీడర్షిప్. మనం ఏమనుకున్నాం, సన్ అంటేనే ఇండివిజువాలిటీ పెరుగుతుంది, మీకు అథారిటీ వస్తుంది. సో యూఆర్ గోయింగ్ టు రూల్. లీడర్షిప్ క్వాలిటీస్ లైక్ అంటే మీరు వర్క్ ప్లేస్లో కావచ్చు, మీరు ఇంటి ఎన్వైర్న్మెంట్లో కావచ్చు, ఎక్కడైనా కానీ మీరు రూల్ చేయబోతున్నారనమాట. సో మీరు లీడర్ అవ్వబోతున్నారు. యూఆర్ గోయింగ్ టు లీడ్ యువర్ ట్రైబ్ ఆర్ యువర్ కమ్యూనిటీ ఆర్ యువర్ పీపుల్. బ్యూటిఫుల్. ఇక్కడ ఉడత కథ చెప్తానన్నా కదా, మనకి రామాయణం తెలుసు కదా. రాముల వారు లంకకి పోవాలని చెప్పి వారధి నిర్మిస్తున్నప్పుడు ఉడత సహాయం అని ఎందుకు వచ్చిందంటే అందుకే వచ్చింది. ఉడత కూడా చిన్న చిన్న పెబుల్స్ని అంటే చిన్న చిన్న రాళ్ళని తీసుకొని వెళ్ళి వేస్తుంటే రాముల వారు పొరపాటున ఉడత తోకని తొక్కారంట. అప్పుడు రామా రామా అనుకుంటా అంటే రాముల వారు చెప్పారంట, ఎందుకు నువ్వు నన్ను పిలుస్తున్నావు, ఏమొచ్చింది నీకు కష్టం నాకు చెప్పు అంటే, నాకు కష్టమే మీ వల్ల కలిగితే నేను మీకు ఏమని చెప్పగలుగుతాను, మీరు నా తోక తొక్కారు నాకు నొప్పేసింది అని చెప్పిందంట. అప్పుడు అయ్యో అవునా నీకు నొప్పేసిందా అని చెప్పి ఉడతని ఇలా అన్నారంట. ఇది రాముల వారి వేళ్ళు లైక్ అంటే ఇట్లా అన్నప్పుడు అక్కడ లైన్స్ ఫామ్ అయినాయి అని చెప్తారనమాట. సో అలా మాదిరా మీరు ఏదైతే కష్టం చేసినారో ఆ కష్టం వృధా పోవట్లేదు, మీకు సక్సెస్ని తీసుకొని వచ్చి పెడుతుంది. మీరు ఇప్పుడు ఇంకా హ్యాపీగా ఉండాలి. ఇది సెలబ్రేషన్ టైం అన్నమాట. బ్యూటిఫుల్. మీకు ఇంకా ఏమొస్తున్నాయి, మీరు చాలా రోజుల నుంచి మీరు ఇది కోరుకొని ఉంటారు, మీరు ఇది మేనిఫెస్ట్ చేస్తున్నారు. లేదు, యూనివర్స్ మీకోసం మేనిఫెస్ట్ చేస్తుంది మీలో ఉన్న నిజాయితీ చూసి, లేదు మీలో ఉన్న తపన చూసి. సో అలా ఏం మేనిఫెస్ట్ అవుతున్నాయి మీకు నెక్స్ట్ 3 monthsలో మనం ఇప్పుడు చూద్దాం. ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి రెయిన్బో. ఇక్కడ చూడండి, బ్యూటిఫుల్ రెయిన్బో కలర్స్. ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ ఈజ్ ఓవర్. ఏదైతే మీరు కష్టపడ్డారో, ఏదైతే మీకు బాధ పెడుతుందో అది అయిపోతుందంట, కష్టం అయిపోతుంది. అందుకని ఇక్కడ సుఖం వస్తుంది, సక్సెస్ వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది. ఇంకా న్యూ ఆపర్చునిటీస్, పాసిబిలిటీస్ అండ్ పాత్స్ ఓపెనింగ్ అప్. కొత్త ఆపర్చునిటీస్, పాసిబిలిటీస్, దారులు ఏర్పడుతున్నాయి మీకు. వారధి కడుతుంది కదా ఉడత వారధి కడుతుంది. రాముల వారు వెళ్ళి లంకలో లంకేశ్వరుణ్ణి జయించి సీతమ్మని తీసుకొని వచ్చేస్తారు. సో కష్టాలు అక్కడికి అయిపోయినాయి. ఆ తర్వాతనే కదా సీతమ్మకి కష్టం స్టార్ట్ అయింది అంటారా, అది ఇంకొక ఫేజ్. కాకపోతే మనం ఇప్పుడు ప్రెజెంట్ ఎనర్జీస్లో ఇప్పుడు మనకు వస్తున్న సుఖం గురించి ఆలోచిద్దాం. ఇక్కడ చూడండి అన్ని యూనికార్న్. గుడ్ లక్. యూజ్ యువర్ ఇంట్యూషన్ టు మేక్ బెనిఫిషియల్ చేంజెస్. మీ ఇంట్యూషన్ అంటే మీరు నమ్మండి. సో మీ ఇంట్యూషన్ని మీరు ఎప్పుడైతే నమ్ముతారో మీరు అనుకున్న చేంజెస్ అన్నీ వస్తాయి. సో ఇక్కడ ఎవరికి సహాయం చేయగలుగుతారు, మీరు మీకే సహాయం చేసుకోగలుగుతారు. ఇక్కడ చూడండి యాంట్ ఎనర్జీ వచ్చింది. చీమలు కూడా వాటికన్నా 60 రెట్లు బరువైన వాటిని అవి మోయగలుగుతాయంట. సో చీమ అంత హార్డ్ వర్క్ చేస్తుంది. వర్క్, అచీవ్మెంట్, సక్సెస్. మీకు నేను ఇంకేం చెప్పాలి. ఇక్కడ కూడా చూడండి సక్సెస్ వచ్చింది. మీరు చేస్తున్న పనికి మీకు తగిన సక్సెస్ అయితే ఖచ్చితంగా వస్తుంది. యూఆర్ గోయింగ్ టు అచీవ్ ఇట్. ఎండ్ ఆఫ్ ద డెక్లో మీకు ఏంజెల్ ఉంది, స్పిరిచువల్ గైడెన్స్, ప్రొటెక్షన్ ఫ్రమ్ హార్మ్. సో మీకు ఆ స్పిరిచువల్ గైడెన్స్ ఉంది, దేవుడు కాపాడుతున్నారు, దేవుడు హెల్ప్ చేస్తున్నాడు. మనుషుల వల్ల అవ్వంది, ఎవరి వల్ల కాంది దేవుడి వల్ల అవుతుంది. సో దేవుడు ఎలాంటి మ్యాజిక్నైనా చేయగలుగుతారు. నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ ద టైమ్ టు ఎంజాయ్ దట్ సక్సెస్ అండ్ హ్యాపీనెస్. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్. బ్యూటిఫుల్ సోల్స్. చాలా కష్టపడి ఉంటారు, కానీ ఆ కష్టానికి తగిన ఫలితం వస్తుంది. చూద్దాం ఇప్పుడు టారో ద్వారా ఇంకేం మెసేజెస్ వస్తాయో ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి. ఇక్కడ వరల్డ్ కార్డ్ వచ్చింది. మీరు ట్రావెల్ చేయబోతున్నారు. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైల్ నెంబర్ 3కి. ఇక్కడ సో ఇక్కడ కార్డ్ ఫ్లిప్ అయింది. ఇంకొక కార్డ్ తీసుకుందాం.
ఓకే, ఇక్కడ ఇంకొక కార్డ్ ఫ్లిప్ అయింది. ఓకే, బ్యూటిఫుల్. సో మీరైతే ట్రావెల్ చేయబోతున్నారు. అండ్ ఇప్పుడు మీరు కొంతమందికి అయితే మీరు ఆల్రెడీ ఏ ప్లేస్లో అయితే ఉన్నారో ఆ ప్లేస్ నుంచి స్థల మార్పిడి ఉంది. సో బెటర్మెంట్ కోసం మీకు ట్రాన్స్ఫర్స్ అవ్వడం కానీ, ఆ ఊరు వదిలి ఇంకొక ఊరికి వెళ్ళడం కానీ, లేదు పై చదువులకి ఇంకొక ఊరికి వెళ్ళడం కానీ, ఉద్యోగరీత్యా వేరే ఊరికి వెళ్ళడం కానీ, ఇలాంటివి జరుగుతున్నాయి. ప్రాణాలు ఉన్నాయి. ఏదైతే పాత స్థలం కావచ్చు, పాత మనుషుల్ని కావచ్చు, పాత సిచ్యుయేషన్స్ని కావచ్చు వదిలిపెట్టి వెళ్తున్నారు. అక్కడ ఏంటంటే మీకు స్కిల్ డెవలప్ అవుతుంది. ఈ నెక్స్ట్ 3 monthsలో మీకు వదనాటి వదిలేస్తున్నారు, చాలా ప్రాణం చేయబోతున్నారు. మీ స్కిల్, మీ వృత్తిలో కావచ్చు, మీ జాబ్లో, మీ ఆక్యుపేషన్లో, మీ బిజినెస్లో మీకు కావాల్సిన స్కిల్ ఎన్హాన్స్ అవుతుంది, డెవలప్ అవుతుంది అనమాట, పెరుగుదల ఉంది. సో దాంట్లో కొత్త మెలకువలని నేర్చుకోబోతున్నారు. అండ్ తగినంత రెస్ట్ ఇవ్వబోతున్నారు బాడీకి. ఇప్పుడు వరకు రెస్ట్ లేకుండా కంటిన్యూస్గా పనిచేసి ఆ తాపత్రయం, ఆ హడావడి వాటిలో నింటే మీరు రెస్ట్ ఇవ్వబోతున్నారు మీ బాడీకి. అండ్ పూర్తిగా సరెండర్ అయిపోయినారు దేవుడికి. ఏం జరిగినా, ఎట్లా జరిగినా, ఎలాంటి మనుషుల నుంచి నాకు ఎలాంటి ఆపదలు లేకపోతే వాళ్ళ నుంచి ఆ బ్యాక్లాషెస్ ఇవన్నీ వస్తున్నా కానీ నన్ను నువ్వే కాపాడగలుగుతావు, నువ్వే నాకు ఒక మంచి దారి చూపించగలుగుతావు. సో అని పూర్తిగా భారం, నమ్మకం ఆయన పైన పెట్టుకొని మీరైతే ప్రశాంతంగా ఉండబోతున్నారనమాట నెక్స్ట్ 3 months. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. ఇంకేం చెప్పాలి నేను. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.